ఈ లోకంలో మొగోని బతుకంత దరిద్రమైన బతుకు ఇంకొకటి లేదు. వాని జీవితం మొత్తం తల్లిదండ్రుల కోసం, కట్టుకున్న దాని కోసం, కన్నోళ్ల కోసం కష్టపడ్డా ఏ ఒక్కరోజు నువ్వు సంతోషంగా ఉన్నావని అడిగే దిక్కుండదు. వాని గుండె నిండా బాధ ఉన్నా చెప్పుకోవడానికి, వాని బాధ వంచుకోవడానికి తల్లిదండ్రులు ఉండరు, కన్నోళ్లు ఉండరు, కట్టుకున్నది ఉండదు. అటువంటి బతికే మా మొగ. బాధలు ఎక్కువైపోయిన మగోడికి సహనం చాలా ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది. నిశ్శబ్దం అలవాటు అవుతుంది, నవ్వు జవాబు అవుతుంది, ఒంటరితనం వ్యసనంగా మారుతుంది. రాత్రుల్లో ఇద్దరికి బదులు ఏడుపు వస్తుంది. ఒక మగాడు నవ్వుతున్నాడంటే ఏడ్చే స్టేజ్ దాటిపోయాడని అర్థం. నిజంగా అసలు కడుపులో ఉన్నప్పుడే లైఫ్ ఎట్లుంటదని ఒక మగోనికి 5 నిమిషాలు ట్రైలర్ ఇస్తారు, బొంగు కూడా బయటకు రాడు. రుద్రాబాయి 9 లోపల ఉంటాయి మేడం, నాకు వద్దు ఈ లైఫ్ అంటున్నాడు. నాకు ఒకసారి ఒక స్టేజ్ అదే అనిపించింది, అసలు నేను ఎందుకు నేను ఈ జాబ్ ఎందుకు చేస్తున్నా, నేను ఇవ్వండి, అసలు ఇవన్నీ పుట్టకపోతే ఇవన్నీ ఉండేవి కాదు బ్రో అనిపించేది నాకు లిటరల్లీ. ఇక చచ్చిపోవడం అనేది ఏం చచ్చిపోతాం అదో పిచ్చ పని అని చెప్పి బతుకుతాను. సాయంత్రం చచ్చిపోమండి చచ్చిపోతానే. మనకు ఒక 20-25 సంవత్సరాలు వచ్చేసరికి మన గుండె అవమానాలు పడి ఉండాలి, దెబ్బతిని ఉండాలి. ఫ్యామిలీ విషయంలో దెబ్బతినాలి, లవ్ విషయంలో దెబ్బతినాలి, స్నేహం విషయంలో దెబ్బతినాలి, చుట్టాల విషయంలో దెబ్బతినాలి, పైసా విషయంలో దెబ్బతినాలి. ఈ దెబ్బతిన్న తర్వాత కష్టం వచ్చిందనుకో, నీ అమ్మ ఇదెంత దీన్ని ఇవన్నీ చూసి వచ్చిన ఇటు దాకా అనిపిస్తుంది. అవమానపడ్డా, దెబ్బలు తగిలిన బాధపడకు, ఫీల్ కాకు. అదొక గుణపాఠాన్ని నేర్పిస్తాయి, నేను ఒక శక్తివంతులు లెక్క తయారు చేస్తాయి. అన్ని యాక్సెప్ట్ చేయి.